I hate love. I can't love. I can't live with you. జానకి వదినా, ఈరోజు మీరందరూ స్ట్రైకా? నా మీద తిరుగుబాటు చేస్తున్నారా ఏంటి? మా వసుంధర గురించి అడుగుదామని వచ్చాం సార్. మా జీతాలు కట్ చేయరు కదా. జీతాలు కట్ చేస్తే నేను ఇంటికెళ్ళగలనా? మీ వసుంధర ఊరుకుంటుందా? వసు బాగుందా సార్? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ కలవమని నాకు పెద్ద లిస్టే ఇచ్చింది. అందులో ఫస్ట్ మీ పేర్లే ఉన్నాయి. పెళ్లి పత్రికలు కొట్టించారా బాబు? పెళ్లి పత్రికలు కొట్టిస్తే అవి ముందు మీకే వస్తాయి. పెళ్లి రోజు త్వరలోనే వస్తుంది. మీ అందర్నీ వచ్చి పిలుస్తాను. అందరూ తప్పకుండా రావాలి, సరేనా? రాకుండా ఎలా ఉంటాం సార్? తను మా వసు. భాస్కర్ అన్న మొన్న ఫోన్ చేశారు కదా, అప్పుడు మేం కూడా పక్కనే ఉన్నాం. ధ్రువ సార్ వచ్చారు. ఎండి గారితో పాటు ఆఫీస్కి వెళ్ళిందని తెలిసి మేమందరం చాలా సంతోషపడ్డాం సార్. సార్ నమస్తే సార్. ఎప్పుడొచ్చారు సార్? 10 గంటలకు వచ్చాను. వసు కూడా వస్తే బాగుండేది సార్. త్వరలోనే పెళ్లి చేసుకుని తీసుకొస్తానులే. అది కరెక్టే. ఏదో మాకు చూడాలనిపించి చెప్పాను. మల్లికా మేడం కూడా ఒప్పుకున్నారు కదా, ఆమెతో పాటు ఆఫీసుకు కూడా తీసుకెళ్తున్నారు. అదే మహాభాగ్యం. వసు వెళ్ళాక మాకెవరికీ హుషారే లేదు. భాస్కర్ బాబాయ్, ఏంటది? అది వసు మా మీద చూపించిన అభిమానం అలాంటిది. వసుంధరతో కొద్ది రోజుల పరిచయంలోనే నాకది అర్థమైంది. మీ అందరి బాధ నాకు అర్థమవుతుంది. తనతో పెళ్ళయ్యాక తరచూ ఇక్కడికి తీసుకొస్తాను. తను ఇక్కడ అమ్మమ్మని కలవాలని చెప్పింది. మీరు అవ్వ దగ్గరికి ఎప్పుడు వెళ్తారో చెప్పండి, నేనొచ్చి దారి చూపిస్తాను. సాయంత్రం మీ పనులయ్యాక వెళ్దాం. సరే సార్, ఉంటాను. జానకి వదినా, పనులు కానివ్వండి, లేకపోతే జీతం కట్ చేస్తాను. వెళ్ళరండి. వసుంధర మీద ఇంతమంది అభిమానం పెంచుకున్నారు. ఏయ్, ఎందుకంత చప్పుడు చేస్తున్నావు? అవతల మల్లికా మేడం, గ్రీష్మా మేడం డిన్నర్ చేస్తున్నారు, అర్థమైందా? రాజీవ్ ఇవాళ నాతో కొంచెం హార్ష్గా మాట్లాడాడు. నిన్ను తీసుకురావడమే ప్రాబ్లం అంట. ఆఫీస్లో కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. వసుంధరని పెళ్లి చేసుకున్నట్టే మాట్లాడాడు. మా పెళ్లి జరిగినప్పుడు డాడీకి అప్పుడు అర్థమవుతుందంటీ నా భవిష్యత్తు గురించే ఆయన భయమంతా. నాకేమో ధ్రువాని పెళ్లి చేసుకోవాలనే పంతం. మీరు నాకు మాటిచ్చారు కాబట్టి నేను రిలాక్స్డ్గా ఉన్నాను. ఇంతవరకు నేనిచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు గ్రీష్మ. తెలుసాంటీ. అవును, అచ్చరే, వసుంధర్ని పంపించడానికి నువ్వేదో ప్లాన్ చేస్తానన్నావు. ఏంటా ప్లాన్? ఇంకో రోజు ఉంది కదా ఆంటీ. ఈ రోజు ఏం చేశాను చెప్పనా? పొద్దున్న టిఫిన్ కూడా తిననివ్వకుండా అందరి బట్టలు ఉతికించేశాను. అది కూడా మిషన్లో కాదు, చేయితోటి. తర్వాత అన్ని గదులు దాంతోనే తుడిపించేశాను. అది చేసి 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 నీరసపడిపోయిందనుకోండి. ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చాననుకోండి, దెబ్బకి పారిపోతుంది. నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా? బాగా చూస్తాను. చూస్తావని నాకు తెలుస్తూనే ఉంది. నువ్వు చెప్పిన ఈ వీర శూర పరాక్రమాలన్నీ సినిమాల్లో నేను చాలాసార్లు చూశాను.
చూసిన వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది ఇవి చవకబారు ఆలోచనలని. ఉన్న కొన్ని రోజుల్ని ఇలా వేస్ట్ చేస్తావా? గ్రీష్మ, నా కోడలుగా ఆలోచించు, బ్రెయిన్ ఉపయోగించు. లేకపోతే నాకు చెప్పు, బ్రెయిన్ ఎలా వాడాలో నేను చెప్తాను. ఆంటీ, మీరే చూస్తారు కదా, రేపు మీరు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది ఇంట్లో ఉండదు. నాకు తెలివుందని అప్పుడు మీకు అర్థమవుతుంది. నువ్వు వసుంధర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ధ్రువతో ఎక్కువ కాంటాక్ట్లో ఉండకూడదు. దానికి మొబైల్ లేదాంటీ. ల్యాండ్ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను. ఏంటి గాలి తినేసి బతికేస్తావా? ఇదిగో పొద్దునన్న మిగిలింది తిను. సరే అక్క. నువ్వో సాధు జంతువువి. ఏమైందక్క? ఏం పెట్టినా మాట్లాడకుండా తింటావు. నాకు వేడన్నమే తినే అలవాటేం లేదక్క. చద్దన్నం తినడం కూడా అలవాటే. మంచిదే, నీకు దొరికేది అదేలే. కార్తిక్, కార్తిక్ ఆగు. నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? రిజల్ట్స్ వచ్చాక ఒకసారి నాకు కనిపించు. కంపెనీలో ఒక జాబ్ చూద్దాం. అలాంటి పరిస్థితి ఏం రాదులే. పైగా మీలాంటి యజమానుల కింద పనిచేయడం అంటే డబ్బున్న వ్యక్తి పేదవాడి జీవితం మీద అధికారం చెలాయించడానికి పర్మిషన్ ఇవ్వటం. ఎందుకీ ఉపన్యాసం కార్తిక్? వీటితో ఏం సాధిస్తావు? ప్రతి ఒక్కడికి ఒక మంచి రోజు వస్తుందని ఏమీ చేయకుండా కూర్చోవడం కన్నా మనమే ఆ స్థాయి కోసం ప్రయత్నిస్తే బాగుపడతాం కదా. ఇలా ఉన్నావు కాబట్టే వసుంధరని పోగొట్టుకున్నావు. అంటే వాళ్ళ నాన్నొచ్చి అడగగానే వసుని వదిలేయడానికి ఒప్పేసుకున్నావు. అదే నేనైతే అలా ఎప్పటికీ చేసుండేవాణ్ణి కాదు. అందుకే ఈరోజు వసుంధర నాతో ఉంది. ఓ, కళ్ళు తెరిపించావు, మంచిది. ఇంతకీ మా వసుంధర ఎలా ఉంది? ఇక్కడికి వచ్చేటప్పుడు పేరు పేరున అందరినీ అడగమని చెప్పింది, ఒక్క నిన్ను తప్ప. ఎలా ఉంది అని అడిగావు కదా, నాకు కాబోయే భార్య తను చాలా బాగుంది. అదేంటి ఇప్పుడే ఫోన్ చేశాను? మీ ఇంట్లో మనిషిని మనిషిగా గౌరవించటం ఎవరికీ తెలీదు? అక్కడ సంతోషంగా లేనని చెప్పింది. అంటే జరిగినవన్నీ నీతో చెప్తుందా?